మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి 3:10 దయచేసి చదవండి. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా. చాలండి, ఇక్కడ రాయబడింది పట్టజాలనంత విస్తారముగా. వారు ఆ వలలు పిగిలిపోవచ్చున్నవి, ఇవి పట్టట్లేదు, పట్టజాలనంత చేపలు. ఇక్కడ రాయబడింది ఏమని? పట్టజాలనంత విస్తారముగా నేను ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాను. దీవెన కావాలి అంటే ఇది ఫార్ములా. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఏమిటండి? దేవుడు డబ్బులు ఇస్తేనా దేవుడు ఆశీర్వదిస్తాడా? డబ్బులు ఇవ్వకపోతే దేవుడు ఆశీర్వదించడా? దేవునికి డబ్బు అవసరం లేదండి, దేవునికి డబ్బు అవసరం లేదు. నీకు ఇవ్వడానికే ఆయన ఏమంటున్నాడు, నాకు కావాలనట్లేదు. చూడండి, విత్తువాడు విత్తనాలు వేస్తాడు భూమిలో. ఎవరి కోసం వేస్తున్నాడు? ఆ భూమి కోసం కాదు. ఎవరి కోసం వేస్తున్నాడండి? చెప్పండి. ఎన్ని విత్తనాలు, ఎంత మంచి విత్తనాలు వేస్తే అంత శ్రేష్టమైన పంట వస్తుంది. ఎన్ని విత్తనాలు వేస్తే అన్ని ఎక్కువ విత్తనాలు పంట సమకూర్చుకోగలుగుతాడు. కాబట్టి భూమి కోసం వేయట్లేదు, తన కోసం వేస్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పాడు, ఇక్కడ చూస్తే పట్టజాలనంత దీవెన నేను కుమ్మరిస్తాను. ఆకాశ వాకిలి విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనని కుమ్మరిస్తాను. ఇక్కడ దేవుని భాగం అనగా దశమ భాగం వేయడానికి 2 నియమాలు నేను చెప్తాను. మొదటి నియమం ఏమిటంటే, దశమ భాగం వేయడము మనము ధైర్యముగా మనస్ఫూర్తిగా వేయాలి. ధైర్యముగా మనస్ఫూర్తిగా. నీకు దశభాగం ఇచ్చేంత ధైర్యం లేదనుకో, ఈ భాగం అది నీ దగ్గర ఉంచుకో. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నీవు దీవించబడాలంటే నీవు విత్తకుండా నువ్వు పంట కోయలేవు. భూమి ఉంది, భూమిలో నువ్వు విత్తనం వేయకుండా నువ్వు పంట కోయలేవు. నీవు పంట కోయాలి అని వాడు ఉంటే ఖచ్చితంగా నువ్వు విత్తాలి, ఖచ్చితంగా విత్తాలి. విత్తకుండా నేను ఒక పొలం కొన్నానన్నా, అక్కడికి వెళ్ళి ఒక పని చేద్దామన్నా, మీరు అందరూ వచ్చేసి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టినా 21 పెడదామా, 40 పెడదామా, 31 పెడదామంటే 120 పెట్టినా అక్కడ ఏం జరగదు. అవునా అండి? ఫాస్టింగ్ ప్రేయర్ పెడితే విత్తనాలు వేయకుండా పంటలు పండుతాయా ఎక్కడైనా? విత్తనాలు వేస్తేనే పండుతుందంటే 100% వేస్తేనే పండుతుంది. ఇక దీంట్లో కొత్త ఫార్ములా ఏం లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు. వేస్తేనే పండుతుంది అంతే. దట్ ఈస్ ద ఫార్ములా. దేవుని బిడ్డ, దేవుడు మనల్ని దీవించడానికి, దేవుడు మనము అభివృద్ధి పొందడానికి దేవుడు ఏర్పాటు చేసిన విధానము. ప్రతిదానికి ఒక నియమం పెట్టాడు దేవుడు. కాబట్టి నువ్వు ఆర్థికంగా దీవించబడాలి, దేవుని సమృద్ధి నువ్వు పొందుకోవాలంటే ధైర్యముగా విత్తాలి. చూడండి, విత్తేవాడు అంత దున్నుతాడు, చదువు అంత చేస్తాడు, నీరు అన్నీ చేసుకుంటాడు, దాన్ని పొలాన్ని సిద్ధపరుస్తాడు. విత్తేటప్పుడు అమ్మో ఇంత బస్తా దాంట్లో విత్తితే ఇప్పుడు ఒకవేళ మన పంట రాకపోతే ఎందుకులే, ఈ బస్తా అన్న ఉంటుంది కదా ఇంట్లో, మనం తినుకుంటే సరిపోద్ది. ఒకవేళ వేస్తే అది రాకపోతే ఏ బాకు అది తినేసే, అది తిన్నాక తర్వాత పరిస్థితి ఏంది? కాబట్టి ధైర్యం కావాలి. నువ్వు దేవునికి ఇవ్వాలి అంటే ధైర్యం కావాలి. ఎందుకంటే నా దేవుడు నేను ఇస్తే ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన న్యాయవంతుడు. కాబట్టి మొదటిది ఏమిటంటే, దేవునికి ఇచ్చే విషయంలో ధైర్యముతో ఇవ్వాలి, మనస్ఫూర్తిగా ఇవ్వాలి. తర్వాత రెండోది ఏమిటంటే, అవిశ్వాసంతో వేయొద్దు, విశ్వాసముతో. అంటే దేవుని వాగ్దానం నమ్ముచున్నాను. మలాకి 3:10 ప్రకారము దేవుడు చెప్పాడు, నేను వేస్తాను. సోదరుడ సహోదరి, దేవుడు నమ్మదగిన దేవుడు. సమృద్ధి దేవుడు ఇచ్చేవాడు. దేవుడికి ఇచ్చి చూడు. ఒకవేళ నువ్వు పరీక్షించొచ్చేమో కొంత సమయము, దేవుడు చూస్తాడు వీడు నిజమైన భక్తా లేదా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాడా అనేసి. కానీ ఆయన సమృద్ధి ఉంది. కాబట్టి మొదటిగా ఏమిటంటే, నువ్వు ధైర్యంతో ఆయనకి ఇవ్వాలి, ధైర్యంతో ఇవ్వాలి. రెండవదిగా విశ్వాసంతో ఇవ్వాలి. నేను ఇస్తాను, ఆయన నాకు ఇస్తాడు. ఇది వ్యాపారం కాదు, మళ్ళీ చెప్తున్నాను. దేవుని వాగ్దానాన్ని నేను చేపట్టిస్తున్నాను. ఈ 2 నీకు లేకపోతే నువ్వు ఏమీ అయిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే దానివల్ల నువ్వు ప్రయోజనం పొందుకోలేవు. దేవుని నమ్మకపోతే దేవుని ద్వారా నువ్వు పొందుకోలేవు.
దేవునికి ఇచ్చిన వారు బహుగా దీవించబడ్డారు. మనం సమృద్ధి పొందాలి అంటే, ఆర్థిక సమృద్ధి కావాలి అంటే, దశమ భాగం నీ ఆదాయంలో 10వ వంతు ఖచ్చితంగా ఆయనకి ఇవ్వడం నేర్చుకో. ఆయన భాగం ఆయన తీయడం నేర్చుకో. ఆయనలో సమృద్ధి ఉంది కాబట్టి ఎలా పొందుకోగలుగుతామంటే, ఆయన భాగము అనగా దశమ భాగము ఆయనది ఆయనకి ఇవ్వడం నేర్చుకోవాలి.